నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. దిస్ ఈజ్ షాహిదా. సాధారణంగా ఏదైనా మంచి పాటో సంగీతమో వింటే ఎంతో కొంత మనసుకు స్వాంతన లభిస్తుంది, మనసుకు ఉల్లాసాన్నిస్తుంది. కానీ ఓ హంగేరియన్ సాంగ్ మాత్రం ప్రపంచాన్ని వణికించింది. 1930వ దశకంలో విడుదలైన ఈ సాంగ్ విన్నవారంతా ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ పాట స్వరకర్తతో సహా వందలాది మంది మరణానికి ఆ సాహిత్యం కారణమైంది. చివరికి BBC వంటి సంస్థలు కూడా ఈ పాటను బ్యాన్ చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ సాంగ్ ఏంటి, ఎందుకు ఇలా జరిగింది వంటి వివరాలు ఇప్పుడు చూద్దాం. సినిమా ఏదైనా, భాష ఏదైనా, పాటలు మనిషికి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కానీ ప్రపంచ చరిత్రలో ఒక పాట మాత్రం అందుకు పూర్తిగా రివర్స్. ఆ పాట వింటే మనసు తేలిపోదు, పైగా మనిషి మరణం వైపు అడుగులు వేస్తాడు. వందలాది మంది ఆత్మహత్యలకు కారణమై చివరకు ప్రభుత్వాలే నిషేధించేలా చేసిన ఆ పాట పేరే గ్లూమీ సండే. 1933లో హంగేరీకి చెందిన రోజ్ సెరెస్ ఈ పాటను స్వరపరిచారు. 1935లో విడుదలైన ఈ పాట ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన ప్రకంపనలు అన్నీ ఇన్ని కావు. ఈ పాట విడుదలైన కొద్ది కాలానికే హంగేరీలో ఆత్మహత్యల పరంపర మొదలైంది. ఒక వ్యక్తి ఈ పాట వింటూ ఆత్మహత్య చేసుకుని తన మరణ వాంగ్మూలంలో ఈ పాటలోని సాహిత్యం తనను ప్రభావితం చేసిందని రాశాడు. అప్పటి నుంచి ఈ పాటను హంగేరియన్ సూసైడ్ సాంగ్గా పిలవడం ప్రారంభించారు. ఈ పాట ఎంతటి విషాదాన్ని నింపుకుందంటే దీన్ని రాసిన వారి జీవితాల్ని కూడా ఇది బలి తీసుకుంది. ఈ పాట రాసిన రెట్సో సెరెస్ స్నేహితురాలు విషం తాగి ఆత్మహత్య చేసుకోగా చివరకు 1968లో జోర్స్ కూడా ఒక భవనం పైనుంచి దూకి ప్రాణాలు వదిలాడు. ఈ పాట విన్న ఇద్దరు వ్యక్తులు తుపాకీతో కాల్చుకోగా ఒక మహిళ నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటనలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. మొత్తం మీద ఈ పాట ప్రభావంతో 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని రికార్డులు చెబుతున్నాయి. ఇక ఆ పాటలో ఏముంది అంటే, పరిశోధనలు విశ్లేషణ ప్రకారం ఆ సమయంలో హంగేరీ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఆకలితో, ఒత్తిడితో అల్లాడుతున్నారు. అటువంటి సమయంలో వచ్చిన ఈ పాటలోని సాహిత్యం మరణం, నైరాశ్యం, జీవితంలోని చీకటి కోణాలను ప్రతిబింబించింది. ఆ బాధను తట్టుకోలేక పాటలోని విషాదానికి లోనైన ప్రజలు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ పాట ప్రభావం కేవలం హంగేరీకే పరిమితం కాలేదు. అమెరికా, ఇంగ్లాండ్ వంటి దేశాలకు కూడా పాకడంతో పరిస్థితిని గమనించిన BBC ఇతర రేడియో సంస్థలు ఈ పాటను ప్రసారం చేయకుండా నిషేధించాయి. 2003 వరకు కూడా ఈ పాటపై ఉన్న నిషేధం కొనసాగిందంటే దీని తీవ్రత అర్థం చేసుకోవచ్చు. కాగా సంగీతం మనిషి మానసిక స్థితిని మార్చే శక్తి కలిగి ఉంటుంది. కానీ గ్లూమీ సండే వంటి పాటలు మాత్రం సంగీతంలోని మరో చీకటి కోణాన్ని మనకు చూపిస్తాయి. నేటికి యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్స్లో ఈ పాట అందుబాటులో ఉన్నప్పటికీ బలహీన మనస్తత్వం ఉన్న వాళ్ళు మాత్రం దీన్ని వినకపోవడమే మంచిదని నెటిజన్లు హెచ్చరిస్తుంటారు.